హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. నారా లోకేష్ నిజంగా గతంలో నారా లోకేష్ గారికి ఇప్పుడున్న నారా లోకేష్ గారికి చాలా చాలా తేడా ఉంది. గతంలో ఏంటంటే తాత నుంచి తండ్రి నుంచి వారసత్వంగా ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టారని చాలా చాలా మాటలు అన్నారు. అవన్నీ కూడా ఇప్పుడు అప్రస్తుతం అనుకోండి. కాకపోతే ఒక నాయకుడు అంటే ఏదో ఆయన కావాలని యాక్ట్ చేస్తున్నారని ఇంకొకటని గతంలో చాలా మాట్లాడారు. యువగళం అనేటువంటి ఒక్క పాదయాత్ర నారా లోకేష్ గారిలో చాలా మార్పులు తీసుకొచ్చాయి. జనానికి దగ్గర చేసింది. ప్రతి ఒక్కడికి ఒక అన్నలా, తమ్ముళ్ళ, కుటుంబ సభ్యుళ్ళ, ఒక మంచి మనిషిలా ఆయన ప్రజల్లో కలిసిపోయినటువంటి తీరు. ఆ తర్వాత నుంచి ఆయనలో చాలా చేంజెస్ కనిపించాయి. అదే ఆయన గురించి పదే ఆయన కూడా అదే చెప్తా ఉంటారు. యువగళంలో నాకు చాలా చేంజెస్ తెలిసాయి, చాలా తెలిసింది, ప్రజల కష్టాలేంటో తెలిసాయి, ప్రజల ఇష్టాలేంటో తెలిసాయి అని చెప్పి. అలాంటి నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలే చేస్తున్నారు. ఈ ఒక్క దెబ్బతో మీరు ఎక్కేశారు సార్, ఎక్కడికో ఎక్కేశారు. ఇప్పటి వరకు మీ మీద ఉండేటువంటి కాస్త కూస్త కొంచెం వీళ్ళు ట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఈ దెబ్బతో మీరు ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని తల మీద పెట్టుకుని చూసుకోవాలి అనుకునేంత స్థాయిలో మీరు చేసేటువంటి కార్యక్రమాలు. అది కూడా నిన్న చాగంటి కోటేశ్వరరావు గారితో మీరు కొన్ని కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. ఆయన్ని ప్రభుత్వంలో భాగస్వామిగా చేశారు. ఆయన గురించి చెబుతూ ఆయన ఎందుకు ఇక్కడ వరకు తీసుకొస్తున్నా, ఆ తర్వాత మీరు కొన్ని మాటలు మాట్లాడారు. తల్లిదండ్రుల గురించి, తల్లిదండ్రుల యొక్క విలువ గురించి ఎక్కడ ఎవరితో అంటే వాళ్ళని తిట్టడం కానీ ఇంకొకటి కానీ వాళ్ళని జాగ్రత్తగా అంటే కుటుంబంలో బంధాలు బాంధుత్వాలు ఇవి ఆ విలువల గురించి మీకు పిల్లలకు చెప్పండి సార్ అని చెప్పి ఆయనకి చెప్పారు అని చెప్పి చెప్తున్నారు నా చాగంటి కోటేశ్వరరావు గారు కూడా. అంటే ఇది గతంలో ఉండేటువంటి ప్రభుత్వ నాయకులు కావచ్చు, లేకపోతే పదవిలో ఉండేటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, ఈ కుటుంబ విలువలు లేదా మానవతా విలువలు అనేది గతంలో మర్చిపోయారనే చెప్పాలి. అందుకనే కావాలి నాకు తెలిసి ఆయన ఎంత బాధపడ్డారో నారా లోకేష్ గారి. ఒక్క మాట మీకు వినిపిస్తాను. గతంలో ఆయన మాట్లాడినవి నిన్న మాట్లాడినటువంటి మాటలు ఒకసారి. చీర కట్టుకున్న అమ్మాయిలాగా ఏడవద్దు, ఇది ఎప్పుడు వాడినా నాకు చాలా బాధ కలుగుతుంది. అందుకే ఇక్కడున్న మహిళలందరూ చెప్తున్నా, మా చెల్లెమ్మలందరూ చెప్తున్నా, ఎవరన్నా ఇంట్లో కానీ ఇది వాడితే లోకేష్ అన్న చెప్పాడు ఇది వాడద్దు. ఇలాంటివి చాలానే ఉన్నాయి అనుకోండి. నియమించాలని నిర్ణయం తీసుకున్న ముందల గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను పిలుస్తాం జరిగింది. ఆయన నన్ను పిలిచి 2019 నుంచి 24 వరకు మన అనేక సార్లు చర్చించాం. సమాజంలో నైతిక విలువలు తీసుకురావాల్సిన బాధ్యత ఉందని మనందరం 1-10 సార్లు మాట్లాడుకున్నాం. ఏం చేస్తే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు. నేను అనేక సందర్భాలు చెప్పాను. గౌరవ ముఖ్యమంత్రి గారు చూసి లైఫ్ లాంగ్ లెర్నర్ నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పా, మీరు ఏం నిర్ణయం తీసుకున్నా విద్యాశాఖ మార్చులుగా మేము ఆ నిర్ణయం కట్టుబడి ఉంటామంటే అప్పుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చాగంటి కోటేశ్వరరావు గారిని ఏకంగా కేబినెట్ ర్యాంక్ ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుగా నియమించారు గౌరవం. ఇది అంటే ఆయన తీసుకోవటం అనేది అంటే సమాజంలో ఆయన ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ముఖ్యంగా ధర్మాన్ని నమ్ముకోవటం అనేది చాలా అవసరం కూడా. అంటే ధర్మాన్ని నమ్ముకోవటం అంటే ప్రతి ఒక్కరికి సమాజంలో ఎలా బ్రతకాలి, ఎలా నిలబడాలి, ఎలా ఏదన్నా కష్టం వస్తే తెలుసుకోవాలి, దాన్ని ఎలా మనం ఆ బాధని తట్టుకోగలగాలి, అన్నీ కూడా ఆ ధర్మం నుంచి నేర్చుకున్నటువంటివి. ఆ ధర్మాన్ని బోధించేటువంటి వ్యక్తే మన చాగంటి కోటేశ్వరరావు గారు. అలాంటి ఒక వ్యక్తి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్కి పాఠాలు చెప్పడానికి, ఆ పాఠ్య పుస్తకాలను రూపొందించడానికి ఆయన సలహాలు సూచనలు తీసుకోవటం అనేది నిజంగా గొప్ప ఆలోచన. అందుకే నారా లోకేష్ గారు ఒక మెట్టు ఎక్కేశారనే చెప్పాలి. అందుకే నాకు ఆయన ఎప్పుడైతే చాగంటి కోటేశ్వరరావు గారిని తీసుకున్నారో నారా లోకేష్ గారిలో ఉన్నటువంటి ఆ అంతర్మదనాన్ని అంటే పిల్లలకి మన కుటుంబ బంధాలు విలువల గురించి చెప్పటం అనేది చాలా అవసరం ఈ రోజుల్లో. లేదంటే రప్ప అని, లేదంటే 88 దాటగానే వేసేస్తామని, లేదా గంజాయికి లేదా ఇంకొక దానికి బానిసలుగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శలు చేస్తున్నటువంటి ఈ స్టేజ్లో ఇలాంటి రాజకీయాల్లో అమ్మల్ని, అక్కల్ని, లేదంటే పిల్లల్ని నీచంగా గత ప్రభుత్వంలో 5 ఏళ్లుగా ఒక దారుణమైనటువంటి పరిస్థితుల్లో పిల్లల దగ్గరికి వెళ్ళి కూడా అమ్మఒడి అనే కార్యక్రమం దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు, భార్యల్ని కారులతో పోలుస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు, తల్లిని చెల్లిని మెడపట్టుకుని బయటికి గెంటేసినటువంటి పరిస్థితులు, ఇవన్నీ పిల్లలకి
మనం వాళ్ళ విలువన అంటే కుటుంబంలో తల్లిదండ్రుల విలువ కావచ్చు, సమాజంలో ఎలా మెలగాలి, ఎలా మనం ఒక మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి, అలాంటి విలువలు, గొప్ప విలువల్ని చాగంటి కోటేశ్వరరావు గారి ద్వారా నేర్పించాలి అనేటువంటి థాట్ రావటం, ఆయన ఎలాగో అవి చేస్తారనుకోండి, అలాంటి థాట్ రావటం అనేది స్కూల్స్లో ప్రవేశపెట్టడం అనేది నిజంగా గొప్ప ఆలోచన. అందుకే నారా లోకేష్ గారు ఎప్పుడూ కూడా నాకు తెలిసి గతానికన్నా భిన్నంగా ఒక గొప్ప నాయకుడిని అయితే ఆయనలో నేను చూస్తున్నాను.